తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే మోదీ సర్కార్ బాధలు ఫ్రీగా కల్పిస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చేవెళ్ల రంజిత్ రెడ్డి. శేర్లింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ కు అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. తాను ప్రజల కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని, చేవెళ్ల ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు. రేవంత్ అన్న ఏం చేసిండని వాళ్ళు ఢిల్లీ పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టినరు. ఒక కేసు పెడితే అన్న ముఖ్యమంత్రి అయినరు. ఇవాళ ఢిల్లీ లెవెల్ కేసు పెడతారంట. ఢిల్లీ లెవెల్ కేసు పెడితే ఏమైతాడో అన్న రేవంత్ అన్న మనందరికి. ఇప్పుడు అన్న ఆల్ ద బెస్ట్. మే 13 జరిగే పోరు ధర్మానికి, అధర్మానికి, సంక్షేమానికి, సంక్షోభానికి 6 గ్యారెంటీలు అని చెప్పి అన్న రేవంత్ అన్నను మీరందరూ దీవించిండ్రు. గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశలో పోతున్న సంక్షేమం అంటే అది. 10 సంవత్సరాలు తెలంగాణను పట్టి పీడించి తెలంగాణను దోసుకొని వేలాది కోట్ల రూపాయలు దాచుకున్న బీఆర్ఎస్ ను మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో ఓడిపించడంతో మా బాధ్యత తీరింది. మా రేవంత్ అన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినాం, ఇక మాకేమి సమస్య లేదని అనుకుంటున్నారు. డిసెంబర్ 3 తారీఖు నాడు ఏదైతే మ్యాచ్ జరిగిందో 2020, ఆ 20లో 420 కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. అది సెమీఫైనల్స్ మాత్రమే. ఇప్పుడు ఫైనల్స్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగబోతుంది. మే 13 తారీఖు నాడు తెలంగాణ టీం గెలుస్తుందో గుజరాత్ వాళ్ళు గెలుస్తారు. తెలంగాణ పౌరుషం మనం ప్రదర్శిస్తామా? గుజరాత్ ఆధిపత్యాన్ని ఈరోజు మన మీద నరేంద్ర మోడీ, అమిత్ షా రుద్దుతారా? ఇవాళ మా తెలంగాణ యువకులు నిర్ణయించాలి.